హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఒక చిన్న టాపిక్ చెప్తా అండి. చాలా మందికి అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ వాట్సాప్ మెసేంజర్ యాడ్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు? లీడ్స్ కోసం. ఇది కంప్లీట్‌గా లీడ్స్ కోసం అండి. ఇలా ఏ ఆప్షన్ లేదు. మనకు కంప్లీట్‌గా లీడ్ కోసం క్రియేట్ చేసుకోవచ్చు. దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తీసుకుంటామండి. శ్రీ ల్యాప్‌టాప్ వాళ్ళు. ఎవరు గనక అయితే సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్ గనుక చూస్తే గనక మీరు ఈ వెబ్‌సైట్ కనెక్ట్ అవ్వచ్చండి. దీంట్లో మీరు ఈ వెబ్‌సైట్ ద్వారా మీ సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్ కనెక్ట్ అవ్వచ్చు. మీరు డైరెక్ట్ వీళ్ళ వెబ్‌సైట్ ఉంటుంది. ఇలా మీకు వాట్సాప్ అండ్ కాల్ ఆప్షన్ ఉంటుంది. లేదంటే వీళ్ళ డీటెయిల్స్ కంప్లీట్‌గా మనం ఇవ్వడం జరుగుతుందండి. ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో వీళ్ళ ఫోన్ నంబర్ ద్వారా మీరు ల్యాప్‌టాప్ డీల్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క ల్యాప్‌టాప్ డీల్స్ జనాలు రీచ్ కావడానికి నేను యాడ్ క్రియేట్ చేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో నేను ఒక మ్యాక్ ల్యాప్‌టాప్ యాడ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇది యాడ్ M1 Pro. దీంట్లో 2 యాడ్స్ ఉన్నాయండి. మన ఇష్టం ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ 16 జీబీది ఉంది అండ్ 8 జీబీది ఉంది. సో, ఒకేసారి 2 యాడ్‌లు పెట్టొచ్చా అంటే, ఒకే యాడ్‌లో 2 వీడియోస్ పక్కన పెట్టి మనం పెట్టుకోవచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఈ యాడ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మనము facebook.com/manage యూఆర్ఎల్ గుర్తుపెట్టుకోవాలి. facebook.com/manage కంటిన్యూ క్లిక్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, ఏ యాడ్ అయితే మీరు ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారో, ఆ వీడియో అనేది ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ రెండిట్లో ఉండాలండి. చాలా వరకు అందరు మిస్టేక్స్ ఏంటంటే, ఫేస్‌బుక్ అప్‌లోడ్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్ మర్చిపోతే, ఇన్‌స్టాగ్రామ్ అప్‌లోడ్ చేస్తే ఫేస్‌బుక్ మర్చిపోతారు. ఈ 2 ఎట్లా అప్‌లోడ్ చేయాలనేది నేను కంప్లీట్‌గా వీడియో కాల్స్ అప్‌లోడ్ చేశానండి మన ఛానెల్‌లో. కంప్లీట్ వెళ్లి చెక్ చేసుకోండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనకు బిజినెస్ లీడ్స్ ఎంత ఇంపార్టెంటో, వీడియో అప్‌లోడింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏదో చేసాం, మన పని అయిపోయింది అన్నట్టు ఉండొద్దండి. సో, అది కంపల్సరీ చెక్ చేసుకొని చేసుకోవాలి. అయిపోయింది కదా! మన వీడియో చూసుకున్నట్టయితే, ఎక్కడైతే వీడియో మనం అప్‌లోడ్ చేసామో, ఆ ప్లేస్ చెక్ చేసుకోవాలి. అయిపోయింది కదా! ఓకే. ఇక్కడ క్రియేట్. దీంట్లో నేను చేసేది వాట్సాప్ మెసేజ్ యాడ్. మీకు ఇలా ట్రాఫిక్‌లో తీసుకోవచ్చు, ఎంగేజ్‌మెంట్‌లో తీసుకోవచ్చు. అన్ని ఆప్షన్స్ ఉంటాయి. చూసుకున్నట్టయితే ఇగో చూడండి. మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్. ఎంగేజ్‌మెంట్. ఎంగేజ్‌మెంట్‌లో కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటే మెసెంజర్ అండ్ ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్. మీకు లీడ్స్ కన్వర్ట్ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. సపోజ్ ఎంగేజ్‌మెంట్ అనుకున్నాం అనుకోండి. కంటిన్యూ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎంగేజ్‌మెంట్ తీసుకుంటున్నా. దీంట్లో మాన్యువల్ తీసుకోండి. మాన్యువల్ తీసుకున్నాక మనకి ఏదైతే ఉందో ఇవాళ కంప్లీట్‌గా ఇక్కడ అయిపోయింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీ యొక్క క్యాంపెయిన్ స్కోర్ అనేది 100% ఉండాలండి. నెక్స్ట్. అయిపోయింది కదా! ఎంగేజ్‌మెంట్‌లో. మనకేం కావాలి? కన్వర్షన్ కావాలి. దేని ద్వారా కావాలి? వాట్సాప్ ద్వారా కావాలి. కాబట్టి ఇది. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి. వాట్సాప్ నంబర్ అనేది వాట్సాప్ బిజినెస్‌లో ఉండాలి. మీ ఒక్క మెసెంజర్‌లో 3 యాడ్ పెట్టండి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్. సార్ నాకు ఇన్‌స్టాగ్రామ్ వద్దు, ఫేస్‌బుక్ వద్దు, ఓన్లీ వాట్సాప్ కావాలంటే మీరు వాట్సాప్ కనెక్ట్ చేసుకోవచ్చండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే వాట్సాప్‌లో గూడా మీరు వాట్సాప్ బిజినెస్ యూజ్ చేయాలి. కెమెరా స్కోర్ తగ్గిపోయింది. మీరిప్పుడు 3 యాడ్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే కంప్లీట్‌గా 3 చెక్ చేసుకోవాలి. 100% వస్తది. అంటే ఏంటి మీరు మెసేజ్ చేస్తే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అండ్ వాట్సాప్‌లో వస్తే మీకు కొంచెం కన్వర్షన్ ఎక్కువుంటది. తర్వాత మీరిక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. లొకేషన్ మీ షాప్ నుంచి పెట్టుకోవాలండి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే మీకు షాప్ ఉందో అక్కడి నుంచి మీరు యూజర్‌ని క్రియేట్ చేసుకోవాలి. దానికోసం మీరు చేయాల్సిన పనల్లా ఎక్కడైతే మీకు షాప్ ఉందో ఆ లొకేషన్ ఎక్కడో చూసుకోవాలి. సో, ఇష్టం వచ్చినది మనం పెట్టేది కాదండి ఇది. ఇది మనకు ఏదైతే కంప్లీట్‌గా మనకు ఉంటుందో అది ఇక్కడ మనం యూజ్ చేసుకోవాలండి. సో, నేను కూకట్పల్లిలో ఒక ప్లేస్ తిరిగేసా. ఇక్కడ నుంచి ఇది కాకుండా మనకేదైతే ఉందో ఇక్కడ నేను పెట్టేసాను. నెక్స్ట్ 16 కిలోమీటర్లకు ఇచ్చేసాను. నెక్స్ట్ ఇచ్చుకోండి. ఇక్కడ అసలైన టాస్క్ స్టార్ట్ అయిందండి. యాడ్ అనేది 2 విధాలుగా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి ఎగ్జిస్టింగ్ పోస్ట్ నుంచి సెలెక్ట్ పోస్ట్ తీసుకున్నాక మీ ఫేస్‌బుక్ నుంచి, ఇన్‌స్టాగ్రామ్ నుండి తీసుకోవచ్చండి. అయితే వాట్సాప్‌కి మీరు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ లేదంటే మీరు కంప్లీట్‌గా
ఫేస్బుక్ పోస్ట్ ఇలా చేసుకోవచ్చు. ఏదైతే మీరు యాడ్ ఇచ్చారో అది గుర్తుపెట్టుకోవాలి. కంప్లీట్గా మీరు ఏం యాడ్ ఇచ్చారో ఇక చూసుకోవాలి. మ్యాక్బుక్ M1 Pro 6 GB 1 TB. ఇక్కడ మీకు చెప్తుంది మ్యాక్బుక్ M1 Pro. చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనకు మెసేజ్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ తీసుకుందామండి. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ మనకి ఏ అయితే ఉందో అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. క్లిక్ ఫర్ కంటిన్యూ. సో మోస్ట్ ఆఫ్ ది ఫేస్బుక్ పెట్టుకోవచ్చు, మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టాగ్రామ్ పెట్టుకోవచ్చు. ప్రతిదీ మనకి ఎక్కడ వస్తుంది అంటే వాట్సాప్ యాడ్ కిందకి వస్తుంది. అంటే సెండ్ మెసేజ్, అది ఎక్కడికి వాట్సాప్ మాత్రమే మనకు ఎలిజిబుల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు వాట్సాప్తో మనకు కనెక్ట్ అయిపోతుంది. మనం ఇచ్చిందే వాట్సాప్ కాబట్టి సెండ్ మెసేజ్. ఒక్కసారి మెసేజ్ క్లిక్ చేస్తే అది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్సాప్కి సో ఇలా కనెక్ట్ అవుతుంది. ఇది ఎన్ని విధాలుగా ప్లేస్ అయి ఉంటుందో చూసుకోవాలి. ఇంకొకటి, యాడ్ క్రియేట్ చేసేటప్పుడు యాడ్ ఎబోలో మనకి ఎలాంటి కోఆపరేట్ ఇష్యూ లేకుండా చూసుకోవాలి. సో ఫైనల్ అయిపోయింది. క్లిక్ ఫర్ పబ్లిష్. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో యాడ్ అనేది క్రియేట్ అయిపోయింది. జస్ట్ మీకు ఎంతసేపు, జస్ట్ 5 minutesలో. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అంటే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ కావాలా, లేకపోతే దీని మీద పర్టికులర్ ఆడియన్స్ కావాలంటే చేసుకోవచ్చు. ల్యాప్టాప్ కాబట్టి నేను ప్రతి ఆడియన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే ది యాడ్లో నేను ఎప్పుడు కానీ మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే యాడ్ క్రియేట్ చేసిన తర్వాత వెంటనే మనం ఎడిట్ చేయడానికి ఆప్షన్ ఉంటుందండి. మనం యాడ్ క్రియేట్ చేసిన తర్వాత, ఎందుకంటే ఈ యాడ్ అనేది మనకు రివ్యూలోకి వెళ్తుంది. ఫస్ట్ పేమెంట్ అని ఉంటుంది, అది ఫస్ట్ నో యాడ్ అని అది అలా ఉంటుంది. సో వెంటనే ఎడిట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. మన మన పేమెంట్ యాడ్ చేశాక సర్టన్ టైంలో ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో మనం ఎడిట్ చేసేటప్పుడు ఏదైతే మనకు ప్లేస్మెంట్స్ ఉంటాయో, ఏదైతే మనకు మొబైల్లా లేకపోతే డెస్క్టాప్ ఏవి టార్గెట్ చేస్తున్నామో అన్ని చూసుకోవచ్చు. ఇది పద్ధతి ఎందుకంటే డెలివరీ స్టాండర్డ్లో మీకు అన్నీ ఉంటాయి. ఈ స్టాండర్డ్ పెడతా మనం యూజ్ చేస్తాం. ఇక్కడ 18 years అని పెడతాం. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఆల్ ఏజ్ పెట్టేస్తాం. షో సెట్టింగ్లో మీకు ఇక్కడ మీకు ఏదైతే మీరు కావాలంటే మార్చుకోవచ్చు. ఏజ్ గ్రూప్ వాళ్ళని నేను ఏం చేస్తున్నా అంటే అప్ టు 40 years 5 years వరకు పెడుతున్నా. ఆల్ జెండర్. నెక్స్ట్ మనకు ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది ఏదైనా మనకు కావాల్సింది. సో ఇదంతా క్లిక్ చేసుకున్న తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్ షోలో మీరు ఇక అన్నీ చూసుకోవచ్చు, ఏదైతే మీకు ఆప్షన్స్ ఉన్నాయో ఇక్కడ. తర్వాత మీకు ఇది ప్లేస్మెంట్స్, మాన్యువల్ ప్లేస్మెంట్స్ కావాలనుకుంటే ఇవి ఏవే వద్దాం మనం అవన్నీ రిమూవ్ చేసుకోవచ్చు. సో అడ్వాంటేజ్ ప్లస్ కాబట్టి అది. లేదా మాన్యువల్ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటే మాన్యువల్ ప్లేస్మెంట్స్ ఇలా ఉంటుంది, ఈ విధంగా వస్తుంది. క్లిక్ ఫర్ పబ్లిష్. మీకు ఏ ప్లాట్ఫామ్ వద్దనుకుంటే అది రిమూవ్ చేసుకోవచ్చు. సో యాడ్ అన్ని టైంలో కూడా మీరు ఎలాంటి చేంజెస్ అయినా మీరు హ్యాపీగా చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా యాడ్ క్రియేట్ చేసుకొని మీ యొక్క వాట్సాప్ లీడ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. నేను ఎంగేజ్మెంట్ క్రియేట్ చేశాను. ఎంగేజ్మెంట్ ద్వారా లీడ్స్ వస్తాయి. ఎంగేజ్మెంట్ వద్దనుకుంటే మీరు డైరెక్ట్ క్యాంపెయిన్ తీసుకెళ్ళి లీడ్లో ఇది కూడా క్రియేట్ చేసినప్పుడు వాట్సాప్ వస్తుంది. ట్రాఫిక్, ఎంగేజ్మెంట్ అండ్ లీడ్స్. ఫస్ట్ నేను ఎంగేజ్మెంట్ క్రియేట్ చేస్తే వాట్సాప్ నుంచి మెసెంజర్ యాడ్స్ అనేది క్రియేట్ అవుతుంది అన్నట్టు. సో ఈ విధంగా కంప్లీట్గా యాడ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో అలాగే నేను లీడ్ జనరేషన్ ఎలా క్రియేట్ చేశాను, అండ్ ఇన్స్టాగ్రామ్ సబ్ టైటిల్, లేదా యూట్యూబ్ వ్యూ సబ్స్క్రైబర్కి గూగుల్ ఇచ్చే అల్గోరిథం ఏంటి, ప్రతి వీడియో క్రియేట్ చేశాను అండి. కంప్లీట్ వీడియో చెక్ చేసుకొని మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, ఏమైనా నాకు డౌట్ ఉంటే నాకు వెంటనే కాంటాక్ట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.